వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో లోకల్ వేరియబుల్ని ఎలా యూస్ చేయాలి అండ్ గ్లోబల్ వేరియబుల్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా లోకల్ వేరియబుల్ గురించి తెలుసుకుందాం. మనం లోకల్ వేరియబుల్ని విత్ ఇన్ ది ఫంక్షన్ ఆర్ విత్ ఇన్ బ్లాక్లో మాత్రమే యూస్ చేసుకోగలం. అవుట్ సైడ్ ఆఫ్ దట్ బ్లాక్లో యూస్ చేసుకోవాలంటే అది పాసిబుల్ కాదు. ఈ ప్రోగ్రాంలో ఏబి అనే వేరియబుల్ కన్సిడర్ చేశాను. ఆ వేరియబుల్కి 5 అనే వాల్యూ అసైన్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి వాల్యూ 5గా ప్రింట్ అయింది. ఇప్పుడు ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. myFun అనే ఫంక్షన్ని క్రియేట్ చేశాను. ఫంక్షన్లో ఏబి వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని మనం డీటెయిల్గా చూస్తే myFun అనే ఫంక్షన్ని క్రియేట్ చేశాను. ఆ ఫంక్షన్లో ఏబి అనే వేరియబుల్కి 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఎప్పుడైతే myFun అనే ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు ఏబి అనే వేరియబుల్కి 5గా అసైన్ అవుతుంది. అండ్ తర్వాత మనం ప్రింట్ ఏబి అని స్టేట్మెంట్ టైప్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ రన్ చేస్తే మనకి ఎర్రర్గా అవుట్పుట్ వచ్చింది. ఇలా ఎందుకు వచ్చిందంటే మనం ఏబి అనే వేరియబుల్ని ఫంక్షన్లో క్రియేట్ చేసాం. అండ్ ఆ ఫంక్షన్లో ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఒక బ్లాక్గా అనుకుంటాం. మనం ఏదైనా వేరియబుల్ని ఒక బ్లాక్లో క్రియేట్ చేసామంటే దాన్ని లోకల్ వేరియబుల్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఆ లోకల్ వేరియబుల్ని ఓన్లీ ఆ బ్లాక్లో మాత్రమే యూజ్ చేయగలం. ఆ వేరియబుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్లో యూజ్ చేయడానికి ట్రై చేస్తే అది ఎర్రర్గా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఏబి అనే వేరియబుల్ని ఇన్సైడ్ ది ఫంక్షన్లో యూజ్ చేసాం అండ్ మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ చేయడానికి ట్రై చేసాం కాబట్టి ఇక్కడ ఎర్రర్గా అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఆ ఫంక్షన్లోనే ఏబి వేరియబుల్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏబి. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి యాజ్ యూజువల్ 5 అనే వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేద్దాం. గ్లోబల్ వేరియబుల్ అన్నది ఇన్సైడ్ ది బ్లాక్, అవుట్ సైడ్ ది బ్లాక్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ బ్లాక్లో ఏబి అనే వేరియబుల్కి 5 అనే వాల్యూ అసైన్ చేద్దాం. ఏబి ఈక్వల్స్ టు 5. ఇలా అసైన్ చేసినప్పుడు ఇది గ్లోబల్ వేరియబుల్గా కన్సిడర్ అవుతుంది. మనం ఈ ఏబి వేరియబుల్ని ఏ ఫంక్షన్లో కానీ ఆర్ వైల్ లూప్లో కానీ ఆర్ ఫర్ బ్లాక్లో కానీ ఎక్కడా యూజ్ చేయలేదు. సో దీన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు రన్ చేస్తే యాజ్ యూజువల్ 5గానే మనకు డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏబి అనే వేరియబుల్ 20కి ఇద్దాం. మనకి ఫైనల్గా 20 అనే అవుట్పుట్ ప్రింట్ అయింది. మనం ఏబి అనే వేరియబుల్ని బయట క్రియేట్ చేసిన ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ కాబట్టి. ఇప్పుడు సేమ్ ఏబి వేరియబుల్ని ఇన్సైడ్ ది ఫంక్షన్లో కూడా క్రియేట్ చేద్దాం. ఏబి ఈక్వల్స్ టు 50 అని ఇచ్చాను ఫంక్షన్లో. అండ్ గ్లోబల్ వేరియబుల్గా ఏబి కూడా ఆల్రెడీ ఉంది. ఆ వాల్యూ 20గా అసైన్ అయ్యి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్గా మనకి 50 ప్రింట్ అయింది. ఎందుకంటే మనం తీసుకున్న బ్లాక్లో లోకల్ వేరియబుల్ కూడా ఉంది కాబట్టి ఆ లోకల్ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అయింది. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్లో ఉన్న ఏబి గ్లోబల్ వేరియబుల్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ లోకల్ వేరియబుల్గా కన్సిడర్ అవుతుంది. ఇక్కడ మనం వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్గా క్రియేట్ చేసి దాన్ని ఫంక్షన్ లోపల మోడిఫై చేయలేము. ఇక్కడ చూస్తే ఏబి అనే వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్గా క్రియేట్ చేసిన ఫంక్షన్ కాల్ చేయగానే ఏబి వేరియబుల్కి 50 అని అసైన్ చేశాం. అండ్ ఇక్కడ ప్రింట్ చేయగానే మనకి ఏబి అని ప్రింట్ అయింది. సపోజ్ ఇక్కడ కూడా ఒక ప్రింట్ ఆఫ్ ఏబి అని అసైన్ చేద్దాం. ఇక్కడ కాల్ చేస్తే 50, 20 అని ప్రింట్ అయింది కదా. ఇనీషియల్గా ఏబి అనే వేరియబుల్కి 20 అని అసైన్ చేసాం. ఇది గ్లోబల్ వేరియబుల్ అండ్ ఫంక్షన్ కాల్ చేయగానే ఫంక్షన్ లోపలికి వెళ్ళింది. అండ్ ఇప్పుడు ఏబి వేరియబుల్ 50గా అసైన్ అయ్యింది. ఇక్కడ ఏబి వేరియబుల్ లోకల్ వేరియబుల్ అండ్ ఏబి వాల్యూ ప్రింట్ అయింది. లోకల్ వేరియబుల్లో 50 ఉంది కాబట్టి ఫస్ట్ 50 అని ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ ఫంక్షన్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ ఏబి అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు 50 అని ప్రింట్ అవ్వకుండా 20 అని మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్లో మనం 20 అని అసైన్ చేసాం కాబట్టి. సపోజ్
ఇప్పుడు వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్గా క్రియేట్ చేసి ఇన్సైడ్ ది ఫంక్షన్లో ఆ గ్లోబల్ వేరియబుల్కి వాల్యూ ఎలా మాడిఫై చేయొచ్చో తెలుసుకుందాం. ఇక్కడ ఏబి అనే వేరియబుల్కి 20 అని అసైన్ చేశాం అండ్ మై ఫంక్షన్ అని కాల్ చేశాం. ఇప్పుడు ఇన్సైడ్ ది ఫంక్షన్లో మనం గ్లోబల్ వేరియబుల్ యొక్క వాల్యూని మార్చాలంటే దాన్ని గ్లోబల్ కీవర్డ్తో ఆ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. గ్లోబల్ ఏబి అని మనం అసైన్ చేసాం అండ్ ఆ ఏబి వాల్యూకి 50 అని అసైన్ చేసాం అండ్ ప్రింట్ చేస్తే మనకి 50 అని ప్రింట్ అవుతుంది. అండ్ లాస్ట్ ప్రోగ్రాంలో మనకి ఈ ఫంక్షన్ అయిపోగానే ఏబి వాల్యూని ప్రింట్ చేస్తే 50 20గా వచ్చినాయి. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తే 50 50 అని ప్రింట్ అయ్యాయి. ఇది ఎలా అయిందో చూద్దాం. ఏబి వాల్యూకి 20 ఇచ్చాం అండ్ ఫంక్షన్ని కాల్ చేసాం అండ్ ఇన్సైడ్ ది ఫంక్షన్లో మనం నార్మల్గా అయితే లోకల్ వేరియబుల్ని మాత్రమే క్రియేట్ చేయగలం. బట్ గ్లోబల్ అనే కీవర్డ్తో మనం ఇన్సైడ్ ది ఫంక్షన్లో కూడా గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేసాం అండ్ ఆ గ్లోబల్ వేరియబుల్కి 50 అని అసైన్ చేసాం. దాని తర్వాత ప్రింట్ చేసాం అండ్ ప్రింట్ చేయగానే 50 అని వాల్యూ ప్రింట్ అయింది అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ వచ్చేసాం. అగైన్ ఇక్కడ మనం ఏబి ప్రింట్ చేస్తే ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ మనం ఇన్సైడ్ ది ఫంక్షన్లో కూడా క్రియేట్ చేసాం కాబట్టి ఆ వాల్యూని ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏబి అని ప్రింట్ చేస్తే మనకి 50 అని ప్రింట్ అయింది. ఫైనల్లీ మనం లోకల్ వేరియబుల్ని ఓన్లీ మనం విత్ ఇన్ ది బ్లాక్ ఆర్ విత్ ఇన్ ది ఫంక్షన్లో మాత్రమే యూస్ చేయగలం అండ్ గ్లోబల్ వేరియబుల్ని మనం విత్ ఇన్ ది బ్లాక్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ ఎక్కడైనా యూస్ చేయొచ్చు. అండ్ విత్ ఇన్ ది బ్లాక్లో మనం లోకల్ వేరియబుల్ కాకుండా గ్లోబల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే గ్లోబల్ కీవర్డ్తో మనం క్రియేట్ చేయొచ్చు. So this is about local variable and global variable. For more videos, subscribe to my channel. Thank you.